అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? 50 సంవత్సరాల పైన పడిన మేమందరం 2 తరాలకు సాక్షులమండి. స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చడి పొలాలు, పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. తలపై నుండి చెంపల మీదుగా కారిపోయేలాగా నూనె రాసుకొని, చేతికి పుస్తకాల సంచి తగిలించుకొని, ఒక్కరిగా బయలుదేరి దారిలో స్నేహితులను కలుపుకుంటూ, పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిన తరం వాళ్ళమండి మేము. జారిపోయే నిక్కర్ మీదకి మొలతాడు లాక్కుంటూ మగపిల్లలు పరుగులు తీస్తూ చిరుగు బొక్కలను గుడ్డ మొక్కలతో కప్పుకొని నిక్కర్లు తయారు చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిన మగపిల్లల తరం వాళ్ళండి మేమందరం. పెద్దలు పిల్లలు అందరం వీధి అరుగు మీద కూర్చొని ఎన్నో సాయంత్రాలు రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకొని పొట్టలు చెక్కలయ్యేలాగా నవ్వుకున్నది మేమేనండి. ఊర్లో ఎవరి ఇంట్లోనో ఏ వేడుకో జరిగినా మన ఇంట్లో జరిగినట్లుగా అంతా మాదే, అంతా మేమే అని భావించి స్వచ్ఛందంగా నిస్వార్థంగా పాలు పంచుకున్న తరం మాదేనండి. చుట్టాలు వస్తేనే అమ్మ పిండి వంటలు ఒలిగలు వండి పెట్టిన తరం కూడా మాదేనండి. అత్తయ్య మామయ్య పిన్ని బాబాయి అక్క బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం మాదండి. స్కూల్ మాస్టర్ కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయే తరం కూడా మేమేనండి. అంతేకాదండి, వర్షం వస్తే యూరియా సంచులు కప్పుకొని బడికి వెళ్ళిన వాళ్ళం మేమే. సెకండ్ హ్యాండ్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కోసము అయిపోయిన వాళ్ళ దగ్గర తిరిగి తిరిగి బ్రతిమాలి వాటిని అందుకున్న వాళ్ళం కూడా మేమేనండి. సెకండ్ హ్యాండ్ సైకిల్తో పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్న ఆడపిల్లలు మగపిల్లలం కూడా మేమేనండి. ఉత్తరాలు రాసుకున్న ఉత్తరాలు అందుకున్న తరం కూడా మేమేనండి. పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా సెలవులు ఎన్ని సెలవులు వచ్చినా 5 పైసలు ఖర్చు లేకుండా ఆటపాటలతో ఆనందాన్ని అనుభవించిన తరం వాళ్ళం మేమండి. 10వ తరగతి వరకు మగపిల్లలు నిక్కర వేసుకున్న తరం కూడా మా మగపిల్లలదేనండి. 10వ తరగతిలో మాత్రమే ₹10 అది కూడా ఫీజు కోసం చెల్లించిన వాళ్ళం మేమేనండి. బొంగరాలు, గోళీలాట, కోతి కొమ్మచ్చి గంటల తరబడి కబడ్డీ ఆడిన తరం కూడా మా మగపిల్లలదేనండి. బడికి వేసవికాలం సెలవులు రాగానే గంటల తరబడి బావిలో ఈత కొట్టుకుంటూ ఒకరిని ఉంచుకుంటూ ఒకరు నేరేడు చెట్లు, తుమ్మ చెట్లు అన్ని రకాల చెట్లు ఎక్కి ఆటపాటలతో కాలువల్లో ఎండ్రకాయలు చేపలు పట్టి వంగల్లో వాగుల్లో స్నానాలు చేసిన తరం కూడా మాదేనండి. దీపావళికి 2 రోజుల ముందు నుంచే ఎవరు ఏ టపాకాయలు కొనుక్కున్నారని ప్రతి ఇంటికి వెళ్ళి ఆరబెట్టిన ఎండబెట్టిన